ఉండి లెక్కింపులు ఈ డిపాజిట్ మాత్రమే చేస్తున్నాను. ఎఫ్డి అవన్నీ డిపాజిట్ చేసి వీటిల్ని కేవలం డిపాజిట్ రూపంలోనే ఉన్నాయి, కానీ ఏ రోజు ₹1 తాకలేదు. మన ఈ భూములకు సంబంధించి 6 ఎకరాలు 74 సెంట్లు వర్కర్లు చేసుకుంటున్నారు. 14.5 ఎకరా కోర్టు పరిధిలో ఉంది. దీని మీదే నా కుటుంబం మీద రకరకాలుగా రాస్తున్నారు. ఈ 14.5 ఎకరా మేము డాక్యుమెంట్ పరంగా ఇది మా కుటుంబానికి చెందుతుంది, కుటుంబానికి అని చెప్పి ఆ డాక్యుమెంట్ పరంగా మేము ఫైట్ చేస్తున్నాము. అది మాకు రాని పరిధిలో మాది కాదని దేవస్థానానికి చెప్పిన రోజు దేవస్థానానికి ఇస్తానని కూడా నేను డిపార్ట్మెంట్కి లిఖితపూర్వకంగా రాయించి ఉన్నాను కూడా, మాది కాదన్నదానికి. కాకపోతే ఏంటంటే మీడియా ఛానళ్ళు రకరకాలుగా రాస్తున్నాయి, కానీ అది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాము. రాయొచ్చా లేదనేది వాళ్ళు నిర్ణయించుకోండి. 5 ఎకరాలు ఇందుకూరుపేట ఉంది, దాని ట్రిబ్యునల్ 5 ఎకరాల నుండి ఇందుకూరుపేటది ట్రిబ్యునల్కి పోయి మేము అసిస్టెంట్ కమిషనరు ప్లస్ క్లయింట్ ఇద్దరి మధ్యలో ఆర్డర్ మేము తెచ్చాం. కానీ అది అసిస్టెంట్ కమిషనర్ గారు దాన్ని డబ్బులు రికవరీ చేసి ఆ భూమిని మాకు ఆధీనం చేయాల్సి వచ్చిన బాధ్యత కూడా అసిస్టెంట్ కమిషనర్, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో కోర్టు పరిధిలో జరిగింది కాబట్టి. కానీ వాళ్ళు దాని గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. మేము ఎన్నోసార్లు విజ్ఞప్తి చేస్తున్నాను దాని గురించి. రకరకాల ఏసీలు మారుతున్నారు, నేను విజ్ఞప్తులు చేస్తాను, లెటర్ రూపంలో మా దగ్గర ఉన్నాయి. పోట్లపూడి దేవస్థానానికి వచ్చేసప్పటికి 57 ఎకరాలు 57 ఎకరాల్లో 3 ఎకరాలు రోడ్డుకు పోయి ఉంది. ఈ రోజుగా డిపార్ట్మెంట్ నుంచి పేమెంట్ మాకు కానీ అక్కడ పోట్లపూడి దేవస్థానానికి కానీ రాలేదు. ఈ 57 ఎకరాలు ఇద్దరికి పోట్లపూడి దేవస్థానం శివాలయంకి, రాజుపాలెం వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన భూమి. ఒక్క రాజుపాలెం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భూమి అయితే కాదు. దీన్ని 53 ముందు ఎవరో అమ్మారు, అది ఎవరు అమ్మారు అనేది కూడా మాకు తెలియదు, ఎందుకంటే నా పూర్వీకులని అప్పుడు జరిగింది అది. కానీ రకరకాలుగా లెటర్లు రాస్తున్నాము. డిపార్ట్మెంట్కి దాదాపు 42 నుంచి పోట్లపూడి దేవస్థానం డిపార్ట్మెంట్ అండర్లో ఉంది, ట్రస్టీల అండర్లో కాకుండా. వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నది వాళ్ళు పట్టించుకోకుండా ఎంతసేపటికి ఫౌండర్ ట్రస్టీ మీద రకరకాలుగా మీడియా రాజుపాలెం ఫౌండర్ ట్రస్టీ మీద రాస్తున్నప్పుడు వాళ్ళు అభ్యక్తం వ్యక్తం చేసి లేకపోతే అర్జీల రూపంలో లేకపోతే నోటీసుల రూపంలో ఇవ్వాలి. ఈ రోజు దాకా దాని గురించి ఏమైనా చర్యలు తీసుకున్నా నా తరపునే అసిస్టెంట్ కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి ఎన్నో విడతల వారీలుగా నేను, నా తండ్రి గారు, మా తాతగారు ముగ్గురు అర్జీల రూపంలో ఇచ్చుకుంటా వస్తున్నాము. కోర్టు పరిధికి పోవాలంటే కొన్ని లక్షలతో కూడిన వ్యవహారం కాబట్టి మేము మాకు శక్తికి మించిన దీన్ని కాబట్టి మేము కోర్టు పరిధికి పోలేదు దాన్ని. అందుకని దీన్ని డిపార్ట్మెంట్ పరీక్షించేదానికి సులువైన మార్గం ఉన్నా కానీ డిపార్ట్మెంట్ ఎటువంటి దాని మీద యాక్షన్ తీసుకోకుండా ఎంతసేపటికి మా మీద నెపం నిప్పుతూ దీన్ని కాలం నడుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా నేను ఎంఆర్ఓ గారికి పోయిన నెలలో కూడా ఆర్డీఓ గారికి అందరికి ఇచ్చినాను అర్జీలు ఇచ్చి దీన్ని పాస్బుక్లు ఆపించున్నాము. మన రైతులు ఈ 1-2 సార్లు నా దగ్గరికి వచ్చి మేము ఈ కార్యం నడుపుతాము అంటే నేను డబ్బులు మేము కడతాము అన్నా కానీ మేము ఒప్పుకోలేదు. దానికి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. రైతులు నాతో మాట్లాడింది ఇది, మేము ఆ కార్యం నడుపుతాము, కార్యం నడిపితే మీ దేవస్థానం జరుగుతుంటుంది కదా అని అన్నా కానీ మేము ఒప్పుకోలేదు. దాని దగ్గర సాక్ష్యాలు ఇవి నా దగ్గర ఉన్నాయి. మన 1 ఎకరా గుచ్చి రోడ్లో ఉందండి. ఆ 1 ఎకరాని వేలంపాట పెట్టి డబ్బులు మేము కట్టించుకున్నాము. అది రిజిస్ట్రేషన్ చేయలేనందువల్ల సుధాకర్ అనే అతనికి డబ్బులు మళ్ళీ మేము తిరిగి ఇచ్చాము మా సొంత నిధుల నుంచి. అవును, వానమాల శాషయ్య అనే అతనికి డబ్బులు తిరిగి ఇచ్చేసాం. కానీ వాళ్ళు కట్టిన డబ్బులు మాత్రం డిపాజిట్ ఎఫ్డి రూపంలోనే మేము చేస్తున్నాం. కానీ మా దేవస్థానానికి మేము ఇచ్చే మా వంతు మేము ఇస్తున్నాం అనుకొని ఆ రోజు వాళ్ళు ఇబ్బంది పడకూడదు, దేవస్థానానికి అన్యాయం జరగకూడదు, మా సొంత నిధులు ఇచ్చుకుంటూ వచ్చాం. ఏ రూపాయి ఆశిచ్చి కానీ ఏ రూపాయి ఒక అన్యాయంగా తినాలని కానీ నా వంతు కానీ నా తండ్రి కానీ ఏ రోజు కోరుకోలేదు. నా మీద వచ్చిన కేవలం నిందలు 14.5 ఎకరా నా కొడుకు మీద ఉన్నాయి అనేది మాత్రం ఉంది. దానికి ఈ రోజు కూడా నేను కట్టుబడి ఉన్నాను. ఆ 14 ఎకరాన్నర డాక్యుమెంట్ పరంగా నేను ఒబే అవుతున్నాను. ఆ డాక్యుమెంట్ విలువ లేదు అని చెప్పి కోర్టు గారిని నిర్ణయిస్తే ఖచ్చితంగా ఏంటంటే 14.5 ఎకరా నేను మీ దేవస్థానానికి ఇదే దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. కానీ దాంట్లో కూడా డాక్యుమెంట్లో క్లియర్గా ఉందండి. డాక్యుమెంట్ నా కుటుంబం మీద పోవచ్చేమో కానీ నేను ఆ డాక్యుమెంట్ ఆ పొలం నా ఆధీనంలోనే ఉంటుంది, నా కుటుంబం ఆధీనంలోనే ఉంటుంది. కేవలం నేను బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం అనే ఒక కార్యక్రమం నడపాలి. అది నేను ఈరోజు నడుపుతున్నాను, ఉత్సవం చేస్తూ ఉన్నాను. 100 ఏళ్ళ నుంచి 1902 నుంచి గుడి నిర్మాణం మొదలుపెట్టి 1912లో కంప్లీట్ అయింది. ఇన్ని సంవత్సరాలకు కానీ ఏ రోజు మేము కార్యక్రమం ఆపలేదు, ఏ కార్యక్రమం జరుపుతానే వస్తున్నాము. కష్టమో నష్టమో ఇక్కడ ఎవరిని మేము దాతల్ని డబ్బులు అడిగింది లేదు. మా వంతు మేము ప్రతిది
అయ్యోరికి కానీ నూనె కానీ మంచి చెడు ఏదైనా సరే మాకు ఈ గుడికి ఫస్ట్లో ఎవరైతే సహకరించారో 1902 నుంచి 12 వరకు కట్టేదానికి ఆ దాతల వరకే మేము ఈ రోజు కూడా వాళ్ళ మీద ఒక మాట చెప్పి వాళ్ళ ద్వారానే చేస్తా వస్తున్నాము. కొత్తగా మేము దాతల దగ్గరికి పోలేదు, కొత్తగా ఎవరిని అడగటం లేదు. ఇది కూడా మేము ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే రాజుపాలెం గుడి రాజుపాలెం ప్రజల ఆధీనంలోనే ఉండాలి. మేమేం దీన్ని బాగుండాలని కోరుకునే వాళ్ళం తప్ప దీని మీద ఏదో కోట్లు సంపాదించి జనాభాకి టోకన్లు కలెక్ట్ చేసి పెద్ద పెద్ద గుడిల్లాగా మేము స్థాపించాలని మేము కోరుకోవటం లేదు. ఇక్కడ వచ్చిన భక్తులకి నీట్గా ఆశీర్వాదం ఇచ్చి అయ్యోరు పంపించగలిగితే చాలా మంచిది అని మేము కోరుకుంటున్నాం. అది నమస్తే. ఉండి లెక్కింపులు ఈ డిపాజిట్ మాత్రమే చేస్తున్నాను. ఎఫ్టీ అవన్నీ డిపాజిట్ చేసి వీటిల్ని కేవలం డిపాజిట్ రూపంలోనే ఉన్నాయి కానీ ఏ రోజు ₹1 తాకలేదు. మన ఈ